Audio Jungle. Audio Jungle. ఆప్షన్స్ ఉంటాయి. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి. డయాలసిస్ కూడా రెండు రకాలు ఉంటుంది. రక్తం డయాలసిస్ అండ్ పెరిటోన్ డయాలసిస్ అంటారు. సో అది పెరిటోన్ డయాలసిస్ అంటే ఇంట్లో చేసుకోవచ్చు. రక్తం డయాలసిస్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, రక్తం తీసి శుద్ధి చేసి మళ్ళీ పేషెంట్కి ఎక్కిస్తారు అన్నమాట. సో ఇది ఐదర్ డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ ఇదే. సో ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్తో పోలిస్తే చాలా బెటర్, ఎందుకంటే డయాలసిస్లో అంత ఆయువు ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా రాను ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, గుండె వీక్ అయిపోతుంటుంది. సో మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, బొక్కలు ఇరుగుతాయి. సో అట్లా దానివల్ల అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పడిపోతుంది అండ్ ఆయువు కూడా చాలా తగ్గుతుంది డయాలసిస్ వల్ల. సో దానికి ప్రత్యామ్నాయం ఈజ్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఒక కిడ్నీకి మనం ఇంకో కిడ్నీ రీప్లేస్ చేస్తున్నాం. సో టోటల్ కిడ్నీ ఫంక్షన్ అది టేకప్ చేస్తుంది. సో అట్లా అసలు కిడ్నీలు ఖరాబ్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటే అసలు ఆ డయాలసిస్ రాకపోకుండా ఖరాబ్ కాకుండా అంటే అది చెప్పడం అది డిఫికల్ట్. ప్రొటెక్షన్ ఏంటంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంటుందో, ఒబేసిటీ ఉంటుందో, అండ్ ఇంట్లో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డాక్టర్ని తరచుగా సంప్రదించాలి అండ్ తరచుగా వాళ్ళ కిడ్నీ టెస్ట్లు చేయించుకోవాలి. సో ఒకసారి కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ డిజీజ్. అవి క్రానిక్ డిజీజ్ అనమాట. అండ్ ఎక్యూట్ డిజీజ్ అంటే చురుకైన సమస్యలు, అవి రాకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏమంటారు, అన్నెసరీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ అవి వాడకూడదు. అండ్ డాక్టర్ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. 40 years దాటింది అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. సో దట్స్ మెయిన్ థింగ్. అండ్ ఇన్ జనరల్ డైటరీ ప్రికాషన్స్ అంటే సాల్ట్ తక్కువ తినడము, ఓకే, ఎక్కువ తీపి పదార్థాల నుంచి దూరంగా ఉండడం, అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటే సరైన మోతాదులో వాటర్ తీసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఇప్పుడున్న సమ్మర్ సీజన్లో అంటే ఓవర్ హీట్, సో బయట అసలు తిరగకూడదు, అవసరమైతేనే వెళ్ళాలి, ఓకే. అండ్ శరీరం నుంచి అంటే ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే కోమాబిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు తరచుగా డాక్టర్ని సంప్రదించుకోవాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళ కిడ్నీలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇవి చాలా సైలెంట్ ఉంటాయి, సైలెంట్ డిజీజ్ అంటారు, ఓకే. ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయిపోయి అట్లా బయటపడుతుంది. సో సిమ్టమ్స్ అనేవి ముందు తెలియదు, సో ఓన్లీ టెస్ట్ చేసినా బయటపడుతుంది. మాట్లాడతారు.